ఏం రే ఎట్ట జరిగింది ప్రోగ్రామ్? ఏందో ప్రోగ్రామ్ బస్సులు పంపించారన్నా? పంపించారయ్యా, 2 బస్సులు పంపించారు. ఒక బస్సు ఫుల్ అయింది, ఇంకొక బస్సు అర్ధానికి ఎక్కినారు, పోయినారు. లెక్క అవి చెప్పకూడదుయా. చెప్తావు తన్నాలా? ఎంత ఇచ్చారు చెప్పరాదా? చెప్పేదానికి ఏమి చెప్పకూడదు అయ్యే. చెప్పరా అంటే నీకెందుకోవా చెప్పేదానికి? చెప్పకూడదు. కెమెరాలు ఉన్నాయి, రికార్డులు చేస్తున్నారు ఎడా. నువ్వు యూట్యూబర్ కదయా, మీతో చెప్తే ఎంత ఎంత ఇచ్చినారు? 2000 ఇచ్చారయ్యా మనిషికి. ముందు ఇలా అవన్నీ ఎట్లా చెప్తాంయా, చెప్పకూడదుయా. సరే 1.5 బస్సు పోయింది. 1.5 బస్సు పోయింది నుంచి. ఇంకా మిగతా వాళ్ళు లెక్కలా? మిగతా వాళ్ళు అంటే ఆడికి సరిపోయినారు, ఇంకా పంపించినాం. కాదు మళ్ళీ నీకు కండువా ఎట్టు వచ్చిందిరా? అన్నీ బస్సులో వాళ్ళు ఎక్కి జనాలు ఎక్కించి ఈ కండువా వేసుకున్నాడు బాగుండదు అని చెప్పన్నారయ్యా. అంటే కండువా వేసుకొని ఎక్కిమన్నారు. ఎక్కినోడు కల్లా కండువా ఇచ్చారా? అందరికి ఇచ్చారయ్యా. నువ్వు నీ దగ్గరనే ఇచ్చారు అందరికి ఇమ్మని. ఇప్పుడు నీకు ఒకటి తెలుసా ఏం జరిగిందాడా? అన్న ఈ పొద్దు మీటింగ్ పెట్టాడు ఒకసాట. ఏ ఊరన్నా తెలుసు నీకా? నాకు తెలియదుయా. ఏ ఊరైంది తెలియకుండానే మనసులో అట్ట ఎక్కించారు రా స్వామి. బస్సులు వచ్చినాయి మనసులు పంపి అని చెప్పన్నారు. ఏ మీటింగ్ తెలీదు. ఏందంటే అన్న రైతుల్ని పరామర్శించేదాన్ని పోయినాడు. రైతుల్ని అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనం మన ఊరికి రాలా. ఆయన మన ఊరికి రావాలన్నా పరదాపట్లు, బారికేడ్లు, అవి ఈ మంది పోలీసులు, ఒక 6 కిలోమీటర్లకు కూడా ఒక హెలికాప్టరు. ఆ హెలికాప్టర్ పైన పోతా ఉంటే కింద మాడి చెట్లు కొట్టేయటము, నిమ్మ చెట్లు కొట్టేయటము, శాలల్లో అది ఇంక రోడ్డు బడికి అయితే మనకు అన్ని సకలం పోయేదే. హెలికాప్టర్ పోతా ఉన్నా కూడా అన్న చెట్లు కొట్టేసేవాడు. ఈ బుద్ధి ఇంతమంది జనాల మధ్య లేకపోయినాయంటే ఎంత మతలబు ఉన్నదే. ఆలోచించి ఒకసారి నువ్వు ఒకసారి లేనిపోయిన అటు పెట్టుకోవాకరా, ఇబ్బంది పడతావు. వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ తప్పు అవుతుంది, ఎవరు సమాధానం చెప్పేది? ఎవరు చెప్పే సమాధానము? అంతేలేయా, నేనే చెప్పాల్సింది. అదేం దూరం కాదు మనకు, పొద్దుల్లోకినే. అది ఇవార కాదు, చాలా దూరం పోవాలా. ఏంటి అని చెప్పన్నారు నాకు దగ్గరికి నేను అని చెప్పాను. దగ్గరేనే దానికి బస్సు ఎక్కితే దగ్గర ఏం దూరం అయింది. బస్సు పోతానే ఉంటాను, బస్సు నిలబడుతుంది. బస్సు ఏమో పోతానే ఉండే. ఈ మాదిరి ఎందుకురా మనకి బాధలు స్వామి? ఇంకా మనం మారుదామని అనిపిస్తుంది. మరి నువ్వేందో సరే ఎట్నో ఏదో ఈ పూటకు చేసావు, ఎప్పుడు చేయగాకట. ఇంకా సఫాయిగా మీటింగ్లు పెడతాడు, చచ్చిపోయిన కాడికి పోతాడు. ఇంకా ఎవరన్నా పెద్ద మనిషి ఫంక్షన్ పిలిచే కాడ పోతాడు. ఇప్పుడేమో మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు గేటు కాడికి రాని మళ్ళా. నేనంత కష్టపడినాను, నన్ను రానిలే. మరి ఇప్పుడు నేను మీటింగ్కి వచ్చా అంటే వద్దన్నారు నన్ను. మళ్ళీ నువ్వేమో లెక్క తీసుకొని ఈ మాదిరి నువ్వు ఏమన్నా మిగలరా ఉందన్నా నీకురే? మిగల్లా ఏదైనా సరిగ్గా ఉండవు, నవ్వుతావు. నీకు చెప్పరాదా? ఎట్ట మిగులుతుంది ఆడికాడికి ఇచ్చారు అంతే కదండి. సరే ఎట్టో ఒకసారి అయితే ఆ పని చేయక నువ్వు ఒకరోజు భద్రంగా ఎందుకు మనకు లేనిపోయినట్టు రిస్క్. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఇవి వాళ్ళు ఏదైనా తప్పిపోతేనో పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నిన్ను అడగరా, మా అమ్మ కూడా నెట్టు బస్సు ఎక్కించినావు ఇంకా రాలేదు అని చెప్పా. ఆడేమన్నా ముందు పాడిచ్చే దాగి వాళ్ళట్ట ఇల్లెట్ట పోయి బస్సులు బయలుదేరితే ఎందుకు లేనిపోయినట్టు. జనాలేమో జన సంద్రోహం అంట జన సంద్రోహంగా వచ్చినారు అని చెప్పి అన్నారు. నువ్వేంటావు అని అంటే అది తోటలో ఉన్నాడంటే ఆమె విషయం తోటలోకి ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కుంటా నిన్ను. నువ్వు పోయినావా అంటే ఏందిరా విషయము, జన సంద్రోహం అంటున్నారు, ఏమన్నా బస్సులు ఏమన్నా వచ్చాయా మన ఊరికి ఎట్టా అని. సరే నువ్వు ఒక్కసారి చెప్తున్నా నీకు, సరే చాలా జాగ్రత్తగా ఉండు. మన వద్దు లేనిపోయినాటి. సరే.